అందరి చరిత్రలు మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు టైం అది కాదు. మేము రైతుల గురించి పోరాడుతున్నాం. రైతులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము సదస్సు పెట్టినాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, సమాధానం చెప్పలేక, చరిత్రలు పుట్టుకలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేద్దామని ఆ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. ఇంకేమంటారు? మళ్ళీ అదే 12.5 ఏళ్ల నుంచి అదే వాడుతున్నారు. అవినీతి, కుంభకోణము, కుటుంబము. ఏమైంది? 2.5 ఏళ్ళు అయింది మీ పార్టీ అధికారంలోకి వచ్చి. లెక్కలేనన్ని ఎంక్వైరీ కమిషన్లు, లెక్కలేనన్ని కేసులు మా మీద పెట్టిరు. ఒక్కటన్నా రుజువైందా? ఒక్కటన్నా? సగం టైం అయిపోయింది, మీరు ఇంకా సగం టైం ఉన్నదిగా. ఉట్టి నిరాధారమైన ఆరోపణలు చేయడమే. 10 ఏళ్ళు అట్టనే చేసి దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారిని, కుటుంబాన్ని, మమ్మల్ని బదనాం చేసి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఏదో బట్టగాల్చి మీదేసి ప్రజల్ని నమ్మించి లాభం పొందిండ్రు. ఒకసారి వచ్చిర్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు. కానీ పొద్దున్నాక అదే అంటామంటే కుదరదు. ఇప్పుడు ప్రజలు మీరేం చేస్తున్నారో అని చూస్తున్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? మీరు ఏం మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు? మరి ఆమె తీరుస్తున్నారా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా? ఇది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. పొద్దస్తమానం మా మీద ఏడ్చుకుంటా, అదే పాడిందే పాదరా పాడడం వల్ల దాసరా అన్నట్టు. ఏమైంది? ఒక్క కేసు అన్న ప్రూఫ్ అయిందా? ఎన్నిసార్లు పిలుస్తారు కేటీఆర్ గారిని, ఎన్నిసార్లు పిలుస్తారు హరీష్ రావు గారిని, చివరి కేసీఆర్ గారిని పిలుస్తారు. ఎన్ని వందల వేల కేసులు పెడుతుంది. ఒక్కటన్నా న్యాయస్థానంలో రుజువైందా? 1,00,00,000 కోట్లని కాళేశ్వరం మీద బదనాలు చెప్తారు. మొన్న హైకోర్టు తీర్చి చెంప మీద కొట్టే ఆ కమిషన్ అంతా బక్వాస్ కమిషన్ అని చెప్పి, కాళేశ్వరం మీద వేసిన కమిషన్. అయినా సిగ్గొస్తలేదు మీకు. ఇక అదొక్కటి తప్ప మీకేం లేదు. ఇక మేము అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2022 6th మే రోజు మీరు రైతు డిక్లరేషన్ వరంగల్లో పెట్టిర్రు. రైతు డిక్లరేషన్లో మీరు ఏం చెప్పిర్రు? ఏం అమలైనాయి, ఏం అమలు కాలేవు, అది సబ్జెక్టు. రాహుల్ గాంధీని అంటావా? ఎందుకు రాహుల్ గాంధీని ఎందుకనం?